అయితే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి ఒక ప్రధాన భేదం. హిరణ్యకశిపుడు అధర్మంతో పరిపాలించాడు, బలిచక్రవర్తి అధర్మంతో పరిపాలించాడు. ధార్మికంగా వసుంధర అన్న పేరు భూమికి సార్థక్యాన్ని పొందింది బలిచక్రవర్తి పరిపాలనలో. అంటే వసుంధర అంటే సమస్త ఐశ్వర్యములకు ఈ భూమి నిలయం. అసలు మనం బ్రతికుండాలన్నా భూమి, భోగం అనుభవించాలన్నా భూమి. బ్రతికుండడానికి కావలసినటువంటి అన్నం భూమిలోంచే వస్తుంది, తాగడానికి నీళ్లు భూమిలోంచి వస్తాయి, నిలబడడానికి ఆధారం భూమి. ఇల్లు కట్టుకుని సుఖపడాలనుకుంటే ఇంటికి కావలసిన ఇటకలు భూమిలోంచి వస్తాయి, కలప భూమిలోంచి వస్తుంది. భోగం కావాలంటే, ఓ కారు కావాలంటే తయారు చేయడానికి కావలసిన ఇనుము భూమిలోంచి వస్తుంది, కారు పరిగెత్తడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచి వస్తుంది. మనిషి నిలబడడానికి కావలసిన ప్రాథమిక అవసరముల దగ్గర నుండి భోగము వరకు అన్నిటినీ ఇవ్వగలిగినది భూమి ఒక్కటే. అందుకే భూమికి వసుంధర అని పేరు. భూమి వసుంధరగా ఎప్పుడు నిలబడుతుంది అంటే భూమిని పరిపాలించినటువంటి ప్రభువు యొక్క ధర్మాన్ని బట్టి భూమి వసుంధర అవుతుంది. భూమి వసుంధర అయింది బలిచక్రవర్తి కాలంలో అన్నారు. అంటే బలిచక్రవర్తి ఎంత ధార్మికంగా పరిపాలించాడో చూడండి. అసలు ఎవరూ కూడా దానం పట్టవలసినటువంటి అవసరం ఉన్నవాళ్ళు ఆ రోజుల్లో లేరు అన్నారు. అంటే దరిద్రంతో బాధపడిన వాడు లేడు. అంత ధార్మికమైనటువంటి పరిపాలన బలిచక్రవర్తి. రాక్షస వంశంలో పుట్టిన వాళ్లే కొంతమంది మెరుపులు ఉన్నారు పౌరాణిక వాంగ్మయంలో, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళు. కాబట్టి ఏదో మనుష్యుడుగా పుట్టేసినంత మాత్రాన చాలా గొప్పని, రాక్షసుడిగా పుట్టేస్తే చాలా తక్కువని పక్షపాత బుద్ధితో తీర్పు చెప్పడం సాధ్యం కాదు సూక్ష్మమైనటువంటి పరిశీలనం చేసినప్పుడు. మారీచుడు రాక్షసుడే, కానీ అసలు రాముడెవరో చెప్పింది రామాయణం మొత్తం మీద మారీచుడు ఒక్కడే. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ అని చెప్పినవాడు. పరమ ధర్మానికి నిలబడినవాడు రామచంద్రమూర్తి తర్వాత అంత ధర్మం పట్టుకున్నవాడు రాక్షసుడైన విభీషణుడు. కాబట్టి రాక్షసులలో కూడా ధర్మాత్ములు ఉంటారు. అంతటి ధర్మాత్ముడు మహానుభావుడు బలిచక్రవర్తి. కాబట్టి భూమి వసుంధర అన్న పేరు పొందింది. దేవతలు వాళ్ళ పదవులు వాళ్ళకి రావాలన్న వాళ్ళ కోరిక ఒక రకంగా సమంజసం, ఎందుకంటే దేవలోకాలు వాళ్ళ కోసమే సృష్టింపబడ్డాయి. కానీ వాళ్ళకి కాలం కలిసి రావాలి, అందుకని అరణ్యంలో పడున్నాడు. చిత్రం ఏమిటంటే ఈ బలిచక్రవర్తి మొదలైన వాళ్ళ తల్లి దితి, దేవతలకు తల్లి అదితి. అదితి దితి ఇద్దరూ కశ్యప ప్రజాపతికే భార్యలు. ఇద్దరూ కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే. ఆ కొడుకులు రాజ్యం చేసినా కశ్యప ప్రజాపతి బిడ్డలే, ఈ కొడుకులు రాజ్యం చేసినా కశ్యప ప్రజాపతి బిడ్డలే. కానీ కశ్యప ప్రజాపతికి దీంతో సంబంధం ఉండదు. ఆయన ఇప్పుడు భగవంతుణ్ణి నమ్ముకుని ఉంటాడు. అటువంటి కశ్యప ప్రజాపతి తపస్సు చేసి చేసి తపస్సు చాలించి ఒక రోజున ఇంటికి వచ్చాడు. భర్తకి స్వాగతం పలికింది, కాళ్ళు కడిగింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. ఆయన సేద తీరిన తరువాత కన్నుల నీరు పెట్టుకుంటే ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. నిజంగా ప్రశ్నలు చదివితే ఒక ఇంటి యజమాని ఇల్లాలు బాధపడితే ఎందుకు బాధపడుతున్నావు అని అడగడానికి ఇలాంటి ప్రశ్నలు కూడా అడగాలా అనిపిస్తుంది మనకి. అంటే ధర్మం నుంచి ఎంత కిందకు వచ్చేసామో మనము అర్థమవుతుంది. ఆయన అడిగాడు, ఏమి ఏడుస్తున్నావు, నీ కొడుకులు ధర్మాన్ని విడిచిపెట్టారా? ఎవరైనా మన ఇంటికి వచ్చిన అతిథులు అన్నం లేకుండా వెళ్ళిపోయారా? వేళపట్టున అన్నం పెట్టలేకపోయావా? దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టట్లేదా? లోకంలో ధర్మం తగ్గిపోయిందా? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఒక యజమాని ఏడిస్తే గృహస్థాశ్రమంలో అందుకు ఏడవాలి, తన ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించలేకపోతే ఏడవాలి.